హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని కూడా సందిగ్ధంలోకి రావడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పాను, టుడే ఆర్ టుమారో వస్తుందని. అదేవిధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఎస్టర్డే ఈవినింగ్ వచ్చింది. అయితే ఈవినింగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే వివిధ వీడియోస్ ఒక రోజులో 3 కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. కాబట్టి వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే నేను చేసే వీడియో అనేది మీ అందరికీ కూడా రీచ్ అవ్వాలి, అంతేకాకుండా మీకు ఉపయోగపడాలి కనుక ఈరోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది తప్పనిసరిగా ఈ వీడియో అయితే చేయమని కోరడం కూడా జరిగింది. మీరు చెప్పినా చెప్పకపోయినా సరే ఖచ్చితంగా నేనైతే చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, రీసెంట్గా సబ్స్క్రైబర్స్ పెరిగిన వాళ్ళలో అందరూ కూడా ఈ నోటిఫికేషన్స్ని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నాను. ఖచ్చితంగా మీకు మాట ఇచ్చాను, ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా చేస్తాను అని. కాబట్టి ఎంత టైం అయినా సరే తీసుకొని మీకు నోటిఫికేషన్స్తో పాటుగా ప్రతి చిన్న అప్డేట్ కూడా అందిస్తున్నాను. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా. సో అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ కూడా చెప్తానన్నాను, ఇప్పుడైతే చెప్తాను. అయితే ఈ నోటిఫికేషన్ అనేది లేటుగా వచ్చినా సరే చాలా లేటెస్ట్గా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వీడియోని ఎండ్ వరకు కూడా చూసినట్లయితే క్లారిటీగా అర్థమవుతుంది. క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చినట్లయితే 5th క్లాస్ నుంచి 7th 10th డిగ్రీ, పీజీ, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ అండ్ ఫార్మసీ కోర్సెస్, స్పెషల్ బీఈడి, పీజీ, ఎంబీబీఎస్ మరియు ఇతర కోర్సెస్ చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. ఒక జిల్లాలో మనకి గ్రామ సచివాలయ సమన్వయకర్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్ బట్టే మన ఛానల్లో చేసే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే లైక్స్ బట్టే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయినట్లయితే నేను కూడా మీకు ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ జిల్లాల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే చూస్తే మొదటిగా మనకి కృష్ణా జిల్లాలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని అప్డేట్స్ కూడా చెప్తాను కనుక వీడియో కొంచెం లెంత్ అయితే అవుతుంది. తప్పనిసరిగా మీరు ఎండ్ వరకు కూడా చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ అప్డేట్ అనేది కృష్ణా జిల్లాలో జీజీహెచ్ విజయవాడకు సంబంధించి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. చాలామంది అభ్యర్థులు అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టుల కోసం అయితే అడుగుతున్నారు. అయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే వెబ్సైట్లో పెట్టారు. వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే, రిమార్క్స్ కానీ మీకేమైనా సరే నేమ్లో కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటలలోపు జీజీహెచ్ విజయవాడలో మీరు కాంటాక్ట్ అయితే అవ్వాలి. ఇక్కడ మీకైతే ఆల్రెడీ లిస్టులు అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అవి సచివాలయ సమన్వయకర్త ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవి సెలక్షన్ లిస్టులు కాదు, డైరెక్ట్గా మనకి ఎలిజిబుల్ లిస్టులు అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. వీటిపై ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకి అప్లై చేశారా, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు అప్లై చేశారా, టౌన్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు అప్లై చేశారా అనేది చెక్ చేసుకోండి. మీలో పాటు ఎవరైనా సరే అప్లై చేస్తున్నట్లయితే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఒకసారి చెప్పండి. ఎందుకంటే కరెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మరో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ అనేది మనం చూస్తే ఇక్కడ జీజీహెచ్ కర్నూలు నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆ ఉద్యోగాలు ఏంటి అంటే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్టులు 3 ఉద్యోగాలకు సంబంధించి, చైల్డ్ సైకాలజిస్ట్
ఒక పోస్టుకి సంబంధించి, దాంతోపాటుగా ఓటీ అసిస్టెంట్ ఉద్యోగాలు 7 పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులకి ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఎంఫిల్ సైకాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది సబ్మిట్ అయితే చేయమని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా సరే ఇప్పుడు ఇచ్చినటువంటి మెరిట్ లిస్టులపై అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఇక్కడ అబ్జెక్షన్స్కి సంబంధించి ఒక ఫార్మేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత మీకు లాస్ట్ డేట్ అనేది అబ్జెక్షన్కి అక్టోబర్ 13గా చివరి తేదీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో మనం చూసుకుంటే ఫాలోయింగ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు adgghnl@gmail.comకి అది ఫిల్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయంలో ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరో అప్డేట్ చూస్తే కర్నూలు జిల్లాలో ఇక్కడ మనకి 83 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా జీజీహెచ్ కర్నూలుకి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. సో ఎవరైనా సరే దీనికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు కనుక వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అక్టోబర్ 13వ తేదీన జీజీహెచ్ కర్నూలు సూపరింటెండెంట్ హాస్పిటల్లో అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా సెలెక్ట్ అయిన వాళ్ళు అక్టోబర్ 13వ తేదీన అయితే మీరు తప్పనిసరిగా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మరో అప్డేట్ చూసుకుంటే కర్నూలు జిల్లాలోనే డిఎంహెచ్ఓ కర్నూలుకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 10 అంటే ఈ రోజే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇప్పటికే వీళ్ళకి కాల్ లేదా మెసేజెస్ అనేవి వచ్చి ఉండొచ్చు. ఇన్ కేస్ లేకపోయినా సరే ఇక్కడి నుంచి మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని నేమ్ కానీ ఉన్నట్లయితే అక్టోబర్ 10వ తేదీన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అటెండ్ అవ్వమని డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్డేట్ అయితే ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తామని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే ఈ జిల్లాలో వచ్చింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో అనేది ఎస్టర్డే చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో మనకి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చివరి తేదీ చూస్తే అక్టోబర్ 16గా నిర్ణయించడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వెస్ట్ గోదావరిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేటా చూసుకుంటే చాలా స్టార్టింగ్ డేటా అయితే ఇచ్చారు. అందులో మీకు ఇంపార్టెంట్ డేటా చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ అనేది అక్టోబర్ 9గా నిర్ణయించారు. అండ్ అక్టోబర్ 16 వరకు కూడా చివరి తేదీ ఇచ్చారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు జిల్లా వెబ్సైట్ నుంచి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలన్నీ కూడా యాడ్ చేసి ఆ సంబంధిత ధ్రువపత్రాలు అంటే జిరాక్స్ కాపీస్పై మీరు గెజిటెడ్ సైన్స్ అయితే చేయించాలి. చూసుకోండి, గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ అయితే అడిగారు. సో మీరు గెజిటెడ్ సైన్ అనేది చేయించి మీరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అయితే ఉంటుంది కదా, అక్కడైతే సబ్మిట్ చేయాలి పశ్చిమ గోదావరి జిల్లాలో. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఏదైనా సర్టిఫికేట్స్ అనేవి మిస్ చేసినా లేదా అప్లికేషన్ అనేది అన్ఫిల్ అంటే పూర్తిగా ఫిల్ చేయకుండా మీరు సబ్మిట్ చేసినా సరే తర్వాత మీకు వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ అయితే చేయరు. అంటే మీరు ఇలా తప్పు చేశారు మళ్ళీ అప్లై చేసుకోండి అలాంటివి అయితే ఉండవు. సో మీరు అప్లై చేసేటప్పుడే ప్రతిదీ కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అర్హులైనటువంటి అభ్యర్థులు పోస్టుల యొక్క వివరాల ప్రకారం తమ దరఖాస్తులను వేరువేరుగా సమర్పించాలి. ఈ డౌట్ కూడా చాలామంది ఇప్పటికే అడగడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక పోస్ట్కి సంబంధించి అయితే అప్లై చేస్తుంటారు, అయితే వాళ్ళకి రకరకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండొచ్చు. అలాంటప్పుడు మేము ఒకే అప్లికేషన్తో అన్ని పోస్టులకి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. అలా అవ్వదు. ఆల్రెడీ చాలామందికి రిప్లై అయితే ఇచ్చాను. ఎందుకంటే మీరు ఒక స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, మరో పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే దానికి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అది మీరు అక్కడైతే గమనించాలి. ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ 2 నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 9581974333 99959444788 అనే నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు
వాళ్ళు బిజీగా ఉంటుంటారు కనుక మీ యొక్క ఫోన్ అనేది ఒకసారి లిఫ్ట్ చేయకపోతే మరొకసారి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే మనకి మొత్తంగా 93 పేజీలు అయితే ఉన్నాయి. ఈ 93 పేజీల్లో ఉన్నటువంటి విషయాలు వచ్చడానికి చూస్తే మనకి కామన్గా అన్ని జిల్లాల్లో కూడా ఉండేవే ఉంటాయి. అయితే ఇక్కడ మొదటి స్పెషాలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ అనేది మీకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రతి పోస్ట్కి కూడా స్పెషల్గా ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది రెడీ చేసి. అయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఎంఓ అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ అని ఇచ్చారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి కానీ అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ స్టాఫ్ నర్స్ అనే నేమ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి పోస్ట్ కోడ్తో పాటుగా ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సరిపోయిందా లేదా అనేది. సో ఆ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ అయితే మొత్తంగా డౌన్లోడ్ చేస్తాం, కానీ మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు మొత్తంగా ప్రింట్ అయితే ఇవ్వకండి, మీకు కూడా మనీ అయితే వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారో అన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదైతే డౌన్లోడ్ చేయండి. ప్రతి పోస్ట్కి కూడా మీకు 2 పేజీలే ఉన్నాయి. ఈ పేజ్లో మీరు చూసుకుంటే ఫస్ట్ పేజ్లో మీకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ నెంబర్ అనేది అడుగుతారు. అప్లికేషన్ నెంబర్ అనేది మీరు అక్కడ కనుక్కొని అయితే వేయండి. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉంటుంది. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేము అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఏది అనేది ఒకసారి టిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ యొక్క అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇచ్చినా సరే పర్వాలేదు, ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఎటువంటి కాల్ లెటర్ అయితే పంపించరు కనుక మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది చేతికి ఇస్తారు కనుక మీరు ఏదో ఒక అడ్రస్ అయితే ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ అయినా పర్వాలేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఫిలప్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ అప్డేట్ అంటే మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్ మీరు ఏ డీటెయిల్స్తో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారు అనే వివరాలు అనేవి ఇక్కడ ఎస్ఆర్ నో అని తెలియజేయాలి. ఎస్ఎస్సి పెడుతున్నారా లేదా ఎస్ఆర్ నో, ఇంటర్మీడియట్ పెడుతున్నారా లేదా ఎస్ఆర్ నో అనేది తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకి కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకి ఏ జిల్లాలో కూడా రోస్టర్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయలేదు, పోస్టుల సంఖ్య మాత్రమే మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ చూస్తే మీకు స్పెషలిస్ట్ ఎంఓ అంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏ రోస్టర్ పాయింట్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, అందులో లోకల్ వాళ్ళకి ఎన్ని, టోటల్గా ఎన్ని పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు, బీసీఏలు ఉన్నాయి, ఓసీ జనరల్లో ఎన్ని ఉన్నాయి, ఇలా మనకైతే మీ పోస్టులకు సంబంధించి అయితే మెన్షన్ చేస్తారు. మీకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి, లేదన్నట్లయితే అప్లై కూడా చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక బీసీ క్యాండిడేట్ అయినప్పుడు ఎస్సీ వాళ్ళకి అక్కడ వేకెన్సీ ఉండి ఓపెన్లో ఉన్నట్లయితే మీరు బీసీకి ఎలిజిబుల్ అయితే అవ్వరు, ఎందుకంటే బీసీగా అక్కడ పోస్టులు అనేవి లేవు కనుక. అయితే ఓపెన్లో ఉన్నాయి కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయి కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఓపెన్లో కూడా లేకపోయినప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నప్పుడు మీరైతే అప్లై అయితే చేసుకోకండి. ఓసీ వాళ్ళు అయినప్పుడు బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నప్పుడు ఓసీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే అక్కడ ఓపెన్లో లేవు కనుక. సో ఆ విధంగా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు టైము సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు మెరిట్ లిస్టులకు సంబంధించి ఎదురు కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే లేవు. ఇక్కడ మొదట్లో ఇచ్చినటువంటి అన్ని పోస్టులకి కూడా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ సీరియల్ నెంబర్ 12లో చూసుకున్నట్లయితే మనకి డెసిగ్నేషన్ ఫిజియోథెరపిస్ట్ పోస్ట్కి అయితే మనకి 2 పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయి. ఇందులో ఒక వేకెన్సీ అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీలో ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో కూడా చూస్తే కొన్ని ఉద్యోగాలకి 100 మార్క్స్కి వెయిటేజ్ అయితే అందులో 90% అనేది టెక్నికల్ క్వాలిఫికేషన్కి ఇస్తున్నారు. మరియు 10 మార్క్స్ అనేది మీరు ఏదైతే
టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ మరికొన్ని ఉద్యోగాలకి 45 మార్క్స్ అనేవి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్కి, 45 మార్క్స్ అనేవి టెక్నికల్ క్వాలిఫికేషన్కి ఇస్తున్నారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఉద్యోగానికి సంబంధించి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్, అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే అంతకంటే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్తో చేస్తున్నట్లయితే 10th అండ్ ఇంటర్ అనేది మీకు అక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ అవుతుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది అక్కడ మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఆ విధంగా అన్నమాట. అండ్ సైకాలజిస్ట్ పోస్టులకు సంబంధించి మీకు మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీలో చేసి అయితే ఉండాలి. మరో పోస్ట్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి మీకు క్వాలిఫికేషన్ తెలుసు. జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అవసరమైతే అవుతారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. రెన్యువల్ కానీ చేసుకొని ఉండకపోతే అది కూడా కంప్లీట్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే శాంక్షన్ అయినటువంటి పోస్టులు అయితే 140, ప్రెజెంట్ ఉన్నటువంటి పోస్టులు అయితే 63 అయితే ఫిల్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి కొన్ని ప్రోగ్రామ్ నేమ్స్ అయితే ఇచ్చారు. ఎంసీహెచ్, ఎస్ఎన్సియు, ఎన్బిఎస్యు, ఎన్ఆర్సి అని ఈ పోస్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు రోస్టర్ పాయింట్లు కూడా ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను కదా, రోస్టర్ పాయింట్లకి అనుగుణంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాంక్షన్ అయినటువంటి పోస్టులు కూడా 2. సో 2 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్బిఎస్కే అనే ప్రోగ్రాం కింద ఇందులో డిప్లొమాలో ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కానీ, బ్యాచిలర్ డిగ్రీలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే వెయిటేజ్ అనేది 45 అకాడమిక్కి, 45 టెక్నికల్కి, 10 మార్క్స్ అనేవి మీరు క్వాలిఫైయింగ్ అనేది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినటువంటి దానికి ఇస్తారు. ఓసీ ఉమెన్లో ఒక పోస్టు, ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉంది. బీసీలో అయితే లేదు. అయితే బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఓసీ ఉమెన్లో పోస్ట్ అనేది ఉంది కనుక. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్లోనే పోస్టులు ఉన్నాయి కనుక జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అంటే మేల్ క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అది కూడా మీరు ఒకసారి గమనించండి. ఫార్మసిస్ట్ ఉద్యోగం అయితే ఒకటి ఉంది. ఆల్రెడీ 4 పోస్టులు అనేవి శాంక్షన్ అయ్యాయి కానీ 3 పోస్టులు అనేవి ఆల్రెడీ మనకి ఇక్కడ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి కనుక ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. డిఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూస్తే మనకి మరో పోస్ట్ అనేది ఎంఓ డెంటల్కి సంబంధించి బీడిఎస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సీరియల్ నెంబర్ 20లో చూసుకున్నట్లయితే మనకి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టు. ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్తో పాటుగా సిఆర్ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఓసీ ఉమెన్లో ఒక పోస్టు, ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే మనకి డైటీషియన్ లేదా న్యూట్రిషన్ పోస్టు. దీనికి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీలో చేసిన వాళ్ళు కానీ, హోమ్ సైన్స్లో లేదా బీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ చేసి ఉండి డిప్లొమాతో పాటుగా న్యూట్రిషన్ ఆఫ్ డైటిక్స్ చేసిన వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. మరో పోస్ట్ చూస్తే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు. వీటికి కూడా బ్యాచిలర్ డిగ్రీలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అనే కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్కి చూస్తే బ్యాచిలర్ డిగ్రీలో ఆప్టోమెట్రీ అనేది చేసి ఉండాలి లేదా మాస్టర్స్లో ఆప్టోమెట్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మరో పోస్ట్ చూస్తే ఎర్లీ ఇన్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు. ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్ని జిల్లాల్లో కూడా వీటికి భర్తీ చేస్తున్నారు. ఇవి కూడా రేర్గా క్వాలిఫికేషన్స్ అయితే చాలా మందికి ఉంటాయి. అయితే స్పెషల్ బీఈడి అనేది కొంతమందికి ఉంటుంది. సో స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. డెంటల్ టెక్నీషియన్ పోస్ట్కి డెంటల్ హైజినిస్ట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. మరో పోస్ట్ చూస్తే సోషల్ వర్కర్ పోస్టు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ అండ్ సోషల్ వర్క్ ఫ్రమ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడగడం జరిగింది. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఈ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సోషల్ వర్కర్ ఎన్ఎంహెచ్పికి కూడా అదే సేమ్ క్వాలిఫికేషన్, ఎన్టీసీపీకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఇక ఎస్ఎస్సికి సంబంధించి ఇంకా తక్కువ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఎస్ఎస్సితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫిజియోథెరపిస్ట్ అనే పోస్ట్కి చూస్తే మనకి 9
వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో ఫిజియోథెరపీ అయితే అడిగారు. మరో పోస్ట్ చూస్తే హాస్పిటల్ అటెండెంట్ అనే పోస్టు ఒక వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. డిగ్రీ కాదు 10th పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అయితే అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది అడగలేదు. ప్రైవేట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మిగతా జిల్లాల్లో కూడా మనకి ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. శానిటరీ అటెండెంట్ అనే పోస్ట్ చూసుకున్నట్లయితే అది కూడా ఒకటి ఫిల్ చేస్తున్నారు. ఆల్రెడీ 10th పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఓటీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ కోర్స్తో పాటుగా మీకు డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. కుక్ కమ్ కేర్ టేకర్ అనే పోస్ట్కి చూస్తే మీకు 5th నుంచి 10th క్లాస్ వరకు ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. 2 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఓసీ ఉమెన్ అండ్ ఓసీ జనరల్లో ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు కనుక ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చివరిగా చూస్తే మనకి ఇక్కడ సపోర్ట్ స్టాఫ్ అనే పోస్ట్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 7 శాంక్షన్ అయ్యాయి. అందులో 4 అయితే ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇక్కడ 10th పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అన్నమాట. వార్డ్ క్లీనర్స్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. 7th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. సో ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోండి, అంటే వాళ్ళకే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఇంకా డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ ఆఫీసర్స్ చూస్తే మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ కానీ ఫైనాన్స్ లేదా ఎంబీఏలో ఫైనాన్స్ కానీ సీఏ చేసిన వాళ్ళు ఉండి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సపోర్టింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాన్ని చూసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. 10th పాటుగా మనకి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఈ విధంగా మనకి మొత్తంగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ లాస్ట్లో చూడండి, కొన్ని ఉద్యోగాలకి రోస్టర్ పాయింట్ దగ్గర నాట్ అప్లికబుల్ టు సెలెక్ట్ యాజ్ అకార్డింగ్ టు మెరిట్ అని చెప్పారు. అంటే మీకు ఇక్కడ రాస్టర్ పాయింట్లు అయితే తీసుకోవట్లేదు, మెరిట్ని బేసిస్ మనకి ఇస్తున్నామని చెప్పారు. సో అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు, ఏ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన. సో ఇలా ఎక్కడైనా సరే ఉన్నట్లయితే అది కూడా గమనించండి. ఈ విధంగా మనకి వెస్ట్ గోదావరిలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలతో పాటుగా నోటిఫికేషన్ అనేది 93 పేజీలతో అధికంగా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే లెంత్ అయింది. జై హింద్.